ఈరోజు కేసీఆర్ గారు పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20 సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ 20 సంవత్సరాల్లో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎన్నో విజయాలు సాధించి తెలంగాణ అందులో ముఖ్యమైన ఘట్టం కళ తెలంగాణ కళ సాధించి తెలంగాణ సాకారం చేసి ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతి అడుగున పనిచేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ సమాజం ఆయనకు ఎంతో రుణపడి ఉంటుంది. జీవితాంతం ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారి పేరు ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నాను. ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కరోనా సందర్భంగా ఈరోజు చేసుకుంటున్నందుకు చాలా బాధలో కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు, ఎందుకంటే తప్పదు కాబట్టి ఈరోజు చాలా వరకు కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తుంది కూడా ఉత్సాహంగా ఉండే, కానీ ఈరోజు లిమిటెడ్గానే వెళ్ళడం జరిగింది. మన సీనియర్ నాయకులు మన శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ వాసు గారు, మాజీ డివిజనల్ అధ్యక్షులు లాపల్ సతీష్ గారు, టీఆర్ఎస్ నాయకులు ధర్మారెడ్డి గారు, కుంటి కృష్ణ గారు, అశోక్ గారు, నరేష్, మన టీఆర్ఎస్ రావల్ మరియు రాపల్ శ్రీనివాస్, రాజు, జయరాజు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆల్తాఫా, ఇట్లా జీవన్ రెడ్డి, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఈరోజు పాల్గొన్నారు. ఇంకా చాలా కూడా డివిజన్లో పెద్ద ఎత్తున కూడా చాలా కూడా ఉత్సాహంగా పాల్గొనే పరిస్థితి ఉండే, మేము కూడా అవాయిడ్ చేయవలసిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది కరోనా మహమ్మారితో ఈ దాదాపుగా 32 రోజులు ఈరోజు చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఈరోజు కరోనా వైరస్ను కూడా తగ్గియాలంటే కేసీఆర్ గారు ప్రత్యేక చర్యలతో మన రాష్ట్రం దాని ముందంజలో ఉన్నందుకు ఈ చర్యలు తీసుకున్నందుకు ప్రతి అడుగున కేసీఆర్ గారు అబ్జర్వ్ చేసి కరోనాను మన నియంత్రణ చేసి 4 రోజుల నుంచి కూడా చూస్తుంటే చాలా పాజిటివ్ కేసులు తక్కువ రావడం జరుగుతుంది తెలంగాణలో. అది రానికి కారణం మన కేసీఆర్ గారి కృషి అని భావిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 20 సంవత్సరాలు కావస్తున్నది. అందులో మనం సాధించింది అసలైన ముఖ్య ఘట్టం తెలంగాణ సాధించిన తర్వాత బంగారు తెలంగాణ మయంగా మనం ముందుకెళ్తున్నాం. కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో విజయాలు సాధించారు. ఇలా పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు ఏ రాష్ట్రంలో చేయనటువంటి కరోనా ఈ మహమ్మారిని ప్రాళదోలడానికి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సేవకు ఆయనకు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఏ రాష్ట్రంలో చేయని విధంగా ప్రజల మేలు కొరకు, ప్రజల రక్షణ కొరకు ఇవాళ కేసీఆర్ గారు చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మేము పార్టీ శ్రేణులంతా కూడా అదే బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరం కూడా పేదవాళ్ళకు సహాయపడుతూ మేము కూడా ప్రతి వ్యక్తి మధ్యన తేడాతోటి అంటే సామాజిక దూరంతో మేము పనిచేస్తున్నాము. అదేవిధంగా పేదలకు కూడా సేవ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా చేయలేదు. కాబట్టి కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ పాదాభివందనం చేస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అన్న కార్పొరేటర్ పన్యాల దేవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం మరియు సీనియర్ నాయకులు పేరున వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కరోనా సందర్భంగా కూడా మేము పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నా కూడా కేసీఆర్ వారి పార్టీ ఆదేశాల మేరకు తక్కువ ముఖ్యమైన కార్యకర్తలతోనే కార్యక్రమం జరిపించడం జరిగింది. మరి అలాగే త్వరలోనే కేసీఆర్ గారి నిర్ణయాల మేరకు తీసుకుంటున్న జాగ్రత్తలు కానివ్వండి, రాష్ట్రం మీద చూపిస్తున్న శ్రద్ధ కానివ్వండి, అన్ని విధాలు ఆ దేవుడు కూడా కనికరించి త్వరలోనే ఈ లాక్డౌన్ నుంచి విముక్తి పొందాలని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. అమరవీరులకు జోహార్, అమరవీరులకు జోహార్, 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 జోహార్.